రాజ్యాంగాన్ని కాపాడే శక్తి, అంబేద్కర్ను గౌరవించే ఒక లక్షణం కాంగ్రెస్ పార్టీకే ఉంది. మన వరంగల్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నది. దయచేసి మే 13న జరిగే ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసేది ఏమీ లేదు. ఉపన్యాసాలలో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉపన్యాసాలలో కులాల గురించి మాట్లాడుతున్నాడు, ఉపన్యాసాలలో మతాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు, ఇంతకంటే దిగజాడు రాజకీయం ఇంకోటి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే నేను మేధావులకు, విద్యార్థులకు, యువకులకు, బుద్ధిజీవులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలోచించండి. ఇది చాలా బీజేపీది చాలా ప్రమాదకరమైన ధోరణి. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. అది అడ్డుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఒక ఇంట్లో ఒక పిల్లర్ కూలిపోతే ఇల్లంతా పోతుంది. ప్రాజెక్టులో కూడా 3 పిల్లర్లు పోయినాయి అంటే 3 పిల్లర్లు సపరేట్గా తీసి వాటర్ స్టోర్ చేస్తారా? చేయమనండి కేసీఆర్ని. అక్కడ కూర్చొని వాటర్ను స్టోర్ చేయమనండి. కుర్చీ కొట్టుకోపోతే ఆయన కొట్టుకోపోతాడు. ఇట్లాంటి తెలియదొక్క మాటలు మాట్లాడు. ఒక ప్రాజెక్టు పోయింది, సరే కారకులు ఎవరైనా కావచ్చు. ఒక ప్రాజెక్టు దెబ్బతిన్నది. ప్రాజెక్టు దెబ్బతిన్నప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి ఉంది, నిపుణులు ఉన్నారు. వాళ్ళు ఏమి నివేదిక ఇస్తారో ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి, ఆ నివేదిక ఆధారంగా పనిచేయాలి తప్ప ఆడ వెంటనే మరమ్మతు చేస్తే అయిపోయింది అంత ఈజీ కాదు కదా. మరమ్మతు చేయడం అంటే ఏమన్నా ఒకరు నీటికెళ్ళి వచ్చి మళ్ళీ కట్టడం అదేమన్నా కాదు కదా. మళ్ళీ బేస్మెంట్ నుంచి పిల్లర్ వేయాలి.